బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అండగా నిలిచారు. అమ్మా న్యూస్ శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులకు డైరెక్టర్లకు నోటీసులు వేధించడం సరికాదని కూడా మండిపడ్డారన్న. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే సంజాయిషీ ఇవ్వాలని కూడా పిలవడం ప్రజాస్వామ్యంలో దుర్దినంగా అభివర్ణించారు ఆయన. ఇక నిరసన గళం వినిపిస్తే వేధించడం దురదృష్టకరమని, పోలీసులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మాని చట్టం పరిధిలో పనిచేయాలని రఘునందన్ అన్నారు. అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యంపై వేధింపులు ఆపాలని, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలి కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జర్నలిస్టుల విషయంలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని తెలంగాణ పోలీసులు జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహం చూపుతున్నారని కూడా రఘునందన్ రావు అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మా న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా నాన్నతో పాటు డైరెక్టర్లు ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషీ ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీస్ అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి సందర్భంగా సూచన చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాలని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మా న్యూస్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అండగా నిలిచారు. అమ్మా న్యూస్ శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులకు డైరెక్టర్లకు నోటీసులు వేధించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే సంజాయిషీ ఇవ్వాలని పిలవడం ప్రజాస్వామ్యంలో దుర్దినంగా అభివర్ణించారు ఆయన. నిరసన గళం వినిపిస్తే వేధించడం దురదృష్టకరమని, పోలీసులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మాని చట్టం పరిధిలో పనిచేయాలని రఘునందన్ అన్నారు. అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యంపై వేధింపులు ఆపాలని, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలి కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల విషయంలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని తెలంగాణ పోలీసులు జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహం చూపుతున్నారని కూడా రఘునందన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మా న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా నాన్నతో పాటు డైరెక్టర్లు ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషీ ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. పిచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీస్ అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి సందర్భంగా సూచన చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాలని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అమ్మా న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా నాన్నతో పాటు డైరెక్టర్లు ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు సంజాయిషీ ఇవ్వాలని పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో మరీ ఒక దుర్దినంగా భావించాల్సిన అవసరం ఉంది. పిచ్చి ముదిరితే ఏదో జరుగుతుంది అన్నట్టు వార్తలు నెగటివ్గా రాస్తే, నిరసన గళాలని విలిపిస్తే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తామనే రీతిలో పోలీస్ అధికారులు పనిచేయడం అనేది దురదృష్టకరం. పోలీస్ మిత్రులారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే ఆలోచనని మానుకొని చట్టం పరిధిలో పనిచేయాలని చెప్పి అటు పోలీస్ మిత్రులకి సందర్భంగా సూచన చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని వేధింపులు మానివేయాలని, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పోలీస్ స్టేషన్కి రండి, కూర్చోండి, రేపు రండి, ఎల్లుండి రండి అని రోజు వేధించే కార్యక్రమాలని మానుకోవాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకి హితవు పలకడం జరుగుతుంది. ఇటీవల